ఏలూరులోని ఆర్ఆర్పేట నందు గల శ్రీ శార్వాణి విద్యా ప్రాంగణంలో యాన్యువల్ డే మరియు గ్రాడ్యుయేషన్ డే అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి మరియు 38వ డివిజన్ కార్పొరేటర్ కిలాడి దుర్గారావు మరియు 2వ డివిజన్ కార్పొరేటర్ విచ్చేశారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సత్యశారద ఆధ్వర్యంలో పాఠశాల డైరెక్టర్ మదన్మోహన్ రాజు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నారులంతా చక్కగా అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ ఆర్థికంగా బలపడాలంటే చదువు ఒకటే మార్గమని అన్నారు. మంచిగా చదువుకోవాలని హితవు పలికారు. ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. డివిజన్ కార్పొరేటర్లు మాట్లాడుతూ బాల్యం చక్కని దశని సద్వినియోగం చేసుకుంటూ ఆహ్లాదకర వాతావరణంలో విద్యను అభ్యసించి దేశాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. అనంతరం చిన్నారులకు షీల్డ్స్, మెడల్స్, ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలను అందజేశారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. Your ongoing support has helped towards us. Is an inspiration. Satyanarayana of Division పార్థసారథి గారు, యశ్వంత్ పెదబాబు గారు అంటే ఎస్ అంటే సర్వీ గారు, మన లోకల్ కార్పొరేటర్ గారు, సభ్యులు, అదేవిధంగా గౌరవ ఏఎంసీ చైర్మన్ గారు, మరి ఆనాడు శ్రీహర్రావు గారు, వారు ఎస్ పరీనా, వై మోనితా చార్మి, సూపర్ స్టార్ కేర్ చీటాస్, కే ప్రేరణ, లాఫింగ్ లైన్స్ ధన్విక్ సాయి, ఫ్రమ్ 5th క్లాస్ బాయ్స్ జి అభినవ్, గర్ల్స్ డి ప్రియ సమీరా, హై స్కూల్ సెక్షన్ in primary campus overall best K Vandana, high school overall best T Hasya Suma from 10th class, Hasya Suma. సర్ప్రైజ్ తర్వాత చేంజ్ చేయొచ్చు నేమ్స్, అవి సర్ప్రైజ్ రెడీ చేశాం. ఓకే, మరి యాన్యువల్ డే అంటే మరి శార్వాణి స్కూల్లో బాగా జరుగుద్దని అనుకున్నాం. ఎప్పుడు ఇచ్చినట్టే మీరు 365 రోజులు చదువుతూనే ఉన్నారు పిల్లలు. ఈ రోజు కూడా చదువుకున్న వాళ్ళకి ఇస్తే అలాగే వాళ్ళలో జోష్ ఉండాలి, డ్యాన్స్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, అవన్నీ ఉంటేనే కదా పిల్లలు వాళ్ళ యాన్యువల్ డే ఆస్వాదించేది. మరి ఆ విధంగా కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాం మీ డైరెక్టర్ గారిని. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఏం చేస్తారు ఈ రోజున, యాన్యువల్ డే రోజున ఏ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు, డ్యాన్స్లోనా, మ్యూజిక్లోనా, సింగింగ్లోనా అనేది చూస్తారు. సిఏ చదువుతున్నాడు మా అబ్బాయి అన్నారు. నిజంగా నాకు కూడా మా పిల్లల్ని సిఏ చదివించాలనుకున్న మా అమ్మాయిని కూడా జాయిన్ చేశాను, కానీ చదవకోకుండా బయటకు వచ్చేసేది. ఇవాళ సిఏ అనేది చాలా ఇంపార్టెంట్ సమాజంలో. ఆ సబ్జెక్ట్ మీద ఎవరైతే అవగాహన తీసుకుంటారో భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా బాధ్యత తీసుకోవాలని చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు శార్వాణి స్కూల్ యాజమాన్యానికి మరొకసారి నమస్కారాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజుల్ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తూ, మరి పిల్లల యొక్క తల్లిదండ్రులకి, అట్లాగే ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి మాస్టర్స్ కానివ్వండి, టీచర్లు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకి నా దీవెనలు. మరి 21 సంవత్సరాలుగా సంవత్సరానికి సుమారు 1200-1300 మంది పిల్లల్ని తీర్చిదిద్దుతూ, మరి అట్లాగే ప్రతి సంవత్సరం కూడా 120-130 మంది 10th క్లాస్ పిల్లల్ని వాళ్ళని ఎంతో ఉన్నత స్థాయికి, ఉన్నత స్థితికి, మనం కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి చెందే దిశగా మన చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన మంత్రివర్గం వీళ్ళందరూ కూడా మరి కృషి చేస్తున్నారు. చదువుకున్నటువంటి మన పిల్లలు మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడే దిశగా ఈ యాజమాన్యం పనిచేస్తుంది, పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు ఉన్నత స్థితికి వెళ్తే
వాళ్ళ కన్నా తల్లిదండ్రులకి ఈ ఊరికి మంచి పేరు వస్తుంది, వాళ్ళకి ఆసరాగా ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా సంతోషం. ఇట్లాగా మీ ముందర మమ్మల్ని ప్రజెంట్ చేసినందుకు ఈ యాజమాన్యానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నూర్జహాన్ ఫలబాబు గారికి, మదన్ గారికి, కిలాడి దుర్గారావు మన కార్పొరేటర్ కిలాడి దుర్గారావు గారికి, రెండో వార్డు కార్పొరేటర్ గారికి, తోటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ నా నమస్కారం.